అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 46వ ప్రశ్న. ఆత్మజ్ఞానం వలన లాభమేమిటి అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. సూత సంహితలో ఆత్మజ్ఞాని వంశంలో పితృదేవతలు స్వర్గ నరకాలలో ప్రమోషన్ పొందుతారు. వారి వంశంలో ఒక్కరికి ఆత్మజ్ఞానం కలిగితే వసు, రుద్ర, ఆదిత్య రూపాలలో స్వర్గంలోనున్న వారి తండ్రి, తాత, ముత్తాతలు తామున్న లోకంలో నుండి పైలోకానికి ప్రమోట్ చేయబడతారు. ఒక స్త్రీ ఆత్మజ్ఞానం పొందితే ఆమె అత్తగారు, అత్తగారికి అత్తగారు, ఆ అత్తగారికి అత్తగారు ప్రమోషన్ పొందుతారని శాస్త్ర ప్రమాణం. స్త్రీకి కన్యాదానము జరిగిన తర్వాత ఆ దాన ఫలము వలన ఆమె తండ్రి, తాత ముత్తాతలకు పితామహ ప్రపితామహ పుణ్యఫలము వస్తుంది. ఆమె ఇంటి పేరు, గోత్రము మారడం వలన ఆమె జ్ఞానఫలం భర్త వంశానికే చెందుతుంది. వివాహానికి పూర్వమే ఆమెకు ఆత్మజ్ఞానం కలిగితే తండ్రి వంశము వారికే చెందుతుంది. ఆత్మజ్ఞాని తన యందు అఖిల భూతములలో తనను దర్శించి సమబుద్ధిని కలిగి ఉంటాడు. కాబట్టి ఇతరుల దుఃఖమును పోగొట్టి లోక కళ్యాణానికి తోడ్పడతాడు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న క్రీస్తు వాక్యం ఈ సెన్స్లో చెప్పినది. తన్ను తాను ప్రేమించినట్లు ఆత్మ తెలియనివాడు ఇతరులను ప్రేమించలేడు. ప్రేమించినట్లు నటిస్తాడు. ఆత్మజ్ఞాని తన బోధనా పటిమచై దుర్మార్గులను సైతం సన్మార్గులుగా చేసి సంఘ సంస్కర్తులై దేశాభ్యున్నతికి తోడ్పడతాడు. అతడు ఎప్పుడు తన గురించి ఆలోచించక లోక కళ్యాణాన్ని కాంక్షిస్తాడు. గంగా నదిలో కప్పలు, చేపలు నిరంతరం ఉన్నను వాటికి ఆ గంగ ప్రభావం ఎలా తెలియదో, అలాగే అవస్థాత్రయములో నిరంతరము ఉన్నను జీవులకు ఆ అవస్థలకి ఎవరికో తెలియదు. అది కేవలం గురువు కలవానికే అర్థమవుతుంది. అవస్థాత్రయములో ఉన్నవాడు దానితో తాదాత్మ్యం పొంది రాగద్వేషాలు, కామక్రోధాలు అనే ద్వంద్వాలతో తగులుకొని ఉంటాడు. ఆత్మజ్ఞాని అవస్థాత్రయానికి సాక్షిగా ఉంటాడు. సాక్షికి నేరముతో సంబంధం ఉండదు. ఉదాహరణకు, ఒకడు న్యాయస్థానంలో బోనులో నిలబడి నేను కూనీ చేశాను, నన్ను కాపాడండి అంటే న్యాయాధిపతి ఎంత మంచివాడైనా అతనికి అనుకూలమైన తీర్పుని ఇవ్వగలడా? ప్రతిదినము దేవుని ముందర దీపం వెలిగించి పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే దేవుడు ఎలా కాపాడుతాడు? ఆత్మజ్ఞాని అలా అనడు. జరుగుతున్న కర్మలన్నీ యథార్థం కావని, కనబడుతున్నవన్నీ మిథ్యవని, తాను వాటిని చూస్తున్నానని, అవస్థాత్రయ సాక్షినని గ్రహించాడు. అతడు కర్మ చేసిన అది నిజమైన కర్మ కాదని అతనికి తెలుసు. అందుకే కర్మఫలము అతనికి అంటదు. సినిమాలో విలన్ అంటే ప్రతినాయకుడు ఎన్నో ఇళ్లను తగలబెడతాడు, ఎంతో మందినో కూనీ చేస్తాడు, రక్తము కూడా స్రవిస్తుంది. అయినా ఆ మంట, ఆ రక్తం తెరనంటదు. ప్రత్యక్షంగా వాడు కూనీ చేయడం చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాటిని అరెస్టు చేయరు. కారణం, అక్కడ నటించేవానికి, ఇక్కడ చూచేవానికి ఇద్దరికీ అది మిథ్య అని తెలుసు. ఆత్మజ్ఞాని వ్యవహారము ప్రపంచంలో అలాగే ఉంటుంది. అలా అని వాడికి శీతోష్ణాదులు తెలియవని కాదు. పాలను కాచినప్పుడు మీగడ పైకి వచ్చి ఆ పాలను కప్పేస్తుంది. చల్లార్చి తోడిపెట్టిన పెరుగు మీద మీగడ దలసరిగా ఉండి ఆ పెరుగును కప్పేస్తుంది. చిలికి వెన్న తీసి తరువాత వెన్న ముద్దను మజ్జిగలో పడవేస్తే ఆ వెన్న మజ్జిగలో మునగదు, దాన్ని కప్పేయదు. ఆత్మజ్ఞాని తన శరీరీని వేరు చేసి సాధన ద్వారా తాను దేహం కాదనని నిశ్చయించుకున్నాడు. పాలలో నుండి వెన్న రావడానికైనా అలా టైం పట్టిందో, అలాగే క్షేత్రంలో నుండి క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయడానికి శ్రవణ మనన నిధిధ్యాసనలను ప్రయోగం విధానం ద్వారా నిశ్చయించుకుంటాడు. కేవలం శ్రవణం చేసి నేను ఆత్మను అన్నవాడు పాల మీద, పెరుగు మీద మీగడ వలె ఉంటాడు. ఆత్మజ్ఞానికి కర్మఫలము అంటదు, కాబట్టి పునర్జన్మ ఉండదు. ధర్మానికి గ్లాని, అధర్మానికి వృద్ధి జరిగినప్పుడు తనను తాను సృజించుకునే అధికార పురుషుడవుతాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అగునో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచుందును, నేను అవతరించుచుందును.
స్త్రీలకు ఆ అధికారం లేదా అని అంటావేమో. ఇక్కడ దేహమంతా స్త్రీ, దేహి పురుషుడే. కాలు విరిగింది, కన్ను పోయింది, ప్రాణం పోయింది అని స్త్రీవాచకంలో ప్రయోగిస్తారు. జీవుడు పోయాడని పుంలింగంలో చెబుతారు. వేదాంత భాషలో పురుషుడు అంటే పూర్ణుడని, జడమైన దేహాన్ని పూరిస్తూ నఖశిఖ పర్యంతం ఉండేవాడని అర్థం. ఇద్దరుంటే ఒకడికి లాభం, ఒకడికి నష్టము వచ్చిందని అనాలి. ఏకమేవాద్వితీయం ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నేహ నాస్తి కించన. బ్రహ్మము ఏకమే, దానికి రెండవది ఉండనే ఉండదు. ఆ ఒకటి నేనే అని తెలిసిన ఆత్మజ్ఞానికి లాభము ఉండదు, నష్టము ఉండదు. రేపు 47వ ప్రశ్న. హిందువులలో అనేక దేవీ దేవతామూర్తులున్నారు. వారిని పూజించే వారు కూడా తమ తమ ఇష్ట దైవమే గొప్పదని చెబుతారు. క్రైస్తవులకు, మహమ్మదీయులకు, బౌద్ధులకు, జోరాస్ట్రియన్లకు అందరికీ ఒక్క దేవుడే ఉంటాడు. ఏ దేవుడిని మనం పూజించాలి? దయచేసి నాకు మార్గదర్శనం చేయండి అనే ప్రశ్నకు సమాధానంగా మనం తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ